మరి పెద్దోదిని ఎందుకు అర్థం చేసుకోదు? ఎందుకు అర్థం చేసుకోదు? కానీ తన ఇంటెన్షన్ వేరు కదా. యాక్చువల్గా వదినంటే తల్లి తర్వాత తల్లి. నువ్వు తప్పు చేస్తున్నావు, మందు కొడుతున్నావు, సిగరెట్ కాలుస్తున్నావు, తను చూసింది. అప్పుడు ఒక తల్లిలాగా వచ్చి, నాన్న ఇలాంటి వాటి వల్ల ఆరోగ్యం పాడవుతుంది, తప్పు, ఇంకెప్పుడు చెయ్యొద్దు, ఇంట్లో తెలిస్తే మీ అమ్మ వాళ్ళు బాధపడతారు, మీ అన్నయ్య కోప్పడతాడు అని చెప్పాలి. అది మానేసి తనేం చేసింది? అందరినీ పిలిచి నన్ను బుక్ చేయాలని చూసింది. అది ఆవిడ ఇంటెన్షన్. అది ఎందుకని? నన్ను బ్లేమ్ చేస్తే తనకేం వస్తుంది? అందరికీ తన మీద ఒక నమ్మకం వస్తుంది, తన చేతికి అధికారం వస్తుంది, నువ్వు తన గ్రిప్పులో ఉంటావు. దీన్ని శాడిజం అంటారు కదా వదినా. కాదని ఎవరన్నారు? అది శాడిస్టే కదా. నేను విన్నాను మీరిద్దరూ ఒకే ఇంటి నుంచి వచ్చారని, అక్కా చెల్లెల వరుసని. మరి నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఆవిడెందుకు అలా ఉంది? పెంపకం. మన వెనకాలుండి విద్యాబుద్ధులు నేర్పించే పెద్దల్ని బట్టే మన ఆలోచనలుంటాయి, మంచి బుద్ధులుంటాయి. నాకు మా అమ్మ మంచి బుద్ధులు నేర్పి పంపించింది. దానికేమో అమ్మ కాని అమ్మ, గుండమ్మ అని ఒకతుంది. అది ఇంతే. వెళ్ళిన చోటల్లా మన అధికారం చలామణి అవ్వాలి, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద గ్రిప్ తెచ్చుకోవాలి, అందరూ మన మాటే వినాలి, మన పెత్తనమే సాగాలి అనుకుంటుంది. ఇదేమో ఆవిడ్ని ఫాలో అవుతుంది. అసలు ఆ గుండమ్మకి ఈవిడికి ఏంటి సంబంధం? తోకకి ఈకకి ఉన్న సంబంధం. అసలు మా అన్నయ్య ఎందుకు ఇలాంటి ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు? పోనీ అందం ఉందా అంటే లేదు, బండలా ఉంటుంది. మా అన్నయ్య ఎలా ఉంటాడు? అసలు వాడెందుకు చేసుకున్నాడు? మా అమ్మ ఎందుకు ఒప్పుకుంది? నాకు అసలేం అర్థం కావట్లేదు వదినా. అసలు ఎవరు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారని? తనని కోడలిగా చేసుకోవడం మీ అమ్మకి ఇష్టం లేదు, భార్యగా చేసుకోవడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు. అదేంటి? అసలు ఎవరికి ఇష్టం లేకుండా తన ఈ ఇంటి కోడలు ఎలా అయింది? ఓహో, నీకు తెలియదు కదా. ఇదంతా ఆ పల్లవి గుండమ్మ కలిసి ఆడిన డ్రామా చందు. అలా బ్లాక్మెయిల్ చేసి అది మీ అన్నయ్యకు భార్య, ఈ ఇంటికి కోడలు అయ్యింది. అంటే మోసం చేసి అన్నయ్యని పెళ్లి చేసుకుందా? అంతేగా. మరన్నీ తెలిసి అన్నయ్య ఎందుకు తనని భరిస్తున్నాడు? మా అమ్మ ఎందుకు ఒప్పుకుంటుంది? ఈ ఇంట్లోంచి బయటికి పంపించేయచ్చు కదా. మీ అమ్మగారు, నేను, మీ అన్నయ్య ముగ్గురం తనని గెంటాలి అనే చూస్తున్నాం. ఆ ఇంటెన్షన్తోనే ఉన్నాం. కానీ అది ఎప్పటికప్పుడు ఇక్కడే తెలివిగా తిష్టేస్తుంది. మీ అమ్మగారున్నారా మెతక, మీ పెద్దనేది జాలిగుండే. వీళ్లకున్న వీక్నెస్లతో అది బతికిపోతోంది. తను బతకడం కాదు, నన్ను చావు కొడుతోంది. ఏం చేస్తాం మరి? ఏదో ఒకటి చేసి తనని బయటికి గెంటేయాలి వదినా. ఇప్పటి వరకు మీరు ప్రయత్నం చేశారు, ఇప్పుడు నేను కూడా మీతో పాటు చేతులు కలుపుతాను. ఏంటి వదిన మరిది ఏదో చేతులు కలుపుకుంటున్నారు? ఏ మీ వదినతో నువ్వు చేతులు కలపట్లా? అలాగే నా మరిది నాతో చేతులు కలుపుతున్నాడు. మా వదిన ఏం చేసినా మంచి కోసం చేస్తుంది, ఈ కుటుంబ క్షేమం కోసం చేస్తుంది, మా కోసం చేస్తుంది. కాబట్టి నేను చేతులు కలిపా. అంటే మేమేమైనా కుటుంబాలు కూలిపోవాలని, అందరి జీవితాలు నాశనం అయిపోవాలని చూస్తున్నామా? మేము మంచి కోసమే చేతులు కలుపుతున్నాం. మీ వదినకి నువ్వెలా సపోర్టో మా వదినకి నేనలా సపోర్ట్. రేయ్, మరిది వదినకు సపోర్ట్గా ఉండడం, కొడుకులా ఉండడం తప్పు కాదురా. కానీ మీ వదిన ఆలోచన ఏంటి, తన క్యారెక్టర్ ఏంటో తెలుసుకొని చేతులు కలిపితే చాలా బాగుంటుంది. అంటే ఏంటి? నేను మంచిదాన్ని కాదా? నేనేమైనా కుట్రలు చేస్తున్నానా? ఎప్పుడు మా వదిన మీద పడేడుస్తుంటావు కదా. అంటే తన మీద కుట్రలు చేస్తున్నానా? తనని ఇంటి నుంచి బయటకు పంపించాలని చూస్తున్నానా? నాకు లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయక అక్షిత. మా అమ్మకు వదినంటే పడదు, అందుకే ఎప్పుడు ఏదైనా తప్పు చేస్తుందా తనని వేలెత్తి చూపిద్దామా అని చూస్తుంటుంది. ఇంటి కోడలుగా ఆవిడకు నువ్వు భజన చేస్తూ ఆవిడ మెప్పు పొందాలని చెప్పి
ఆవిడ అన్నదానికల్లా తానా తందానా అంటుంటావు. అలా కాకుండా మా వదిన్ని ఇబ్బంది పెట్టాలి, బయటికి గెంటేయాలని నిజంగానూ ఇంటెన్షనల్గా అనుకుంటే ఈ పాటికి నిన్నెప్పుడో బయటికి గెంటేసేవాణ్ణి. చెప్తున్నాను కదా, మంచి కోసం చేతులు కలిపితే పర్వాలేదు, కానీ మా వదిన్ని ఇబ్బంది పెట్టాలని చేతులు కలిపితే మాత్రం చూసుకోండి మరి. ఏంటొదినా, చిన్నన్నయ్య కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తున్నాడు? మీ చిన్నన్నయ్య ఏంటి, మీ నానమ్మ మీ నాన్నగారు కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అలా చేసుకుంది. వాళ్ళని మాయ మాటలతో అలా గ్రిప్పులో పెట్టేసుకుంది. ఇప్పుడు మీ పెద్దన్నయ్యని కూడా తన గ్రిప్పులో పెట్టుకోవాలని ట్రై చేస్తుంది. మీ పెద్దన్నయ్య అమాయకుడు కాదు కాబట్టి దాని ట్రాక్లో పడట్లా. అతన్ని కూడా గ్రిప్లోకి తీసుకుందే అనుకో, ఇంకా ఖచ్చితంగా దానికి ఆపోజిట్గా ఉన్నది నేను, మీ అమ్మగారు, భువన, ఇప్పుడు కొత్తగా నువ్వు చేరావు. అలా వాళ్ళందరినీ తన గ్రిప్లో పెట్టుకుని మనల్ని ఒక ఆట ఆడించి ఏదో ఒక రకంగా మందు కొట్టావని నిన్ను, భర్తని ఇబ్బంది పెట్టావు అని నన్ను ఇలా బ్లేమ్ చేసుకుంటూ ఏదో ఒకరోజు మీ అమ్మని కూడా బ్లేమ్ చేసి అందరితో నిన్ను తిట్టిస్తూ మొత్తం అందరూ అమ్మా నువ్వే మాకు దిక్కు, మమ్మల్ని కాపాడు అని దాని కాళ్ళ మీద పడే వరకు తెచ్చుకోవాలి అని దాని ఇంటెన్షన్. అది దాని ప్లాన్. తను ఎంత తెలివైందైనా కావచ్చుదినా, కానీ నేను తన ట్రాప్లో పడను. అక్కడే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఇందాక అవన్నీ నేను ముందే చూసి తీసి జాగ్రత్త పెట్టుండకపోతే నీ పరిస్థితి ఏమై ఉండేది? నిన్ను తిట్టేవారు, మీ అన్నయ్య నిన్ను బయటికి పొమ్మనేవాడు. అప్పుడు అదేం చేస్తుందో తెలుసా? లేదండి, నా మరిదండి, మీ తమ్ముడండి, ఈ ఒక్కసారికి క్షమించండి అని నీకు ఫేవర్ చేస్తున్నట్టుగా మాట్లాడి ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి అది పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు నువ్వేమనుకుంటావు? మా వదిన కాపాడిందిలే అనుకుంటావు. అలా నువ్వు తన అండర్లోకి వెళ్తావు. అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో తన అండర్లోకి తెచ్చుకోవడం తన టాలెంట్. అందుకే తనని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి అనుకుంటున్నాం. లేదు వదినా, ఇప్పటి వరకు ఏదో ఒకటి నన్ను టార్గెట్ చేస్తుంటే, సరే నేను తప్పు చేయబోతుంటే అడ్డుపడింది, మాట్లాడింది, పెద్దవాళ్ళకి చెప్పాలని చూసింది, ఇంటి కోడలు కదా అని పాజిటివ్గా అనుకున్నాను. ఇంత నెగిటివ్ మైండ్ అని, ఇంత ప్లాన్ చేస్తుందని, తన ఇంటెన్షన్ ఇలా ఉంటుందని నేను అస్సలు అర్థం చేసుకోలేదు. నువ్వు చెప్పాక క్లియర్గా అర్థమైంది వదినా. ఇక నుంచి నేను మీ పార్టీ. మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను. తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి వదినా, అదైతే క్లియర్. సరే, నువ్వైతే కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏం చెయ్యాలో మీ అమ్మగారు నేను ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత నీ వల్ల అయ్యే హెల్ప్ ఏవైనా ఉంటే అడుగుతాం. సరేనా?